మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. 73 గ్రంథములలో యేసు అనే అంశం 25 అంశంగా హోసియా గ్రంథంలో యేసు అనే అంశం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. హోసియా గ్రంథంలో యేసు నమ్మకమైన భర్తగా మనకి దర్శనమిస్తారండి. హోసియా 2:19-20 వచనాలు మీరు తప్పకుండా చదువుకోవాలి. విన్న తర్వాత చదువుకొని ఈ గ్రంథం ద్వారా దేవుడు నాకు ఏం నేర్పిస్తున్నారు ప్రతిదీ కూడా మనకు అన్వయించుకోవాలి. బైబిల్ గ్రంథం అప్లికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. వాక్యం కేవలం వినుట అని కాదు, కానీ దాన్ని ఆచరించువారు దీవెనలు పొందుతారని యాకోబు పత్రిక 1:27లో రాయబడి ఉంటుందండి. ప్రతిరోజు మీరు ఎంత వింటారో దాన్ని పాటించాలన్నమాట. ఇక్కడ అన్నం తింటాం కదా రోజు, మరి అది డైజెషన్ అయిపోయిన తర్వాత మనకు ఎనర్జీ వస్తుంది. అలాగే దేవుని వాక్యం కూడా మన ఆత్మకి ఆహారం అన్నమాట. ఎనర్జీ రిలీజ్ అవుతుంది, దాన్ని మనం పాటించాలి. ఓకేనా? అయితే హోసియా 2:19-20 వచనాలండి. నేను ముందు మీకు చెప్తాను, తర్వాత చదువుతాను. చదివేది ఎందుకంటే మీరు రాసుకోవడానికి అన్నమాట. నేను కూడా రాసుకొనే వచ్చాను, మీరు కూడా రాసుకోవాలి. 28 years అయిపోయింది నేను చెప్పడము, అయినా కూడా ఎన్ని సంవత్సరాలు చెప్పినా ప్రతిరోజు మళ్ళీ రాసుకొనే వస్తాను. హోసియా గ్రంథం 2:19-20 అండి. అక్కడ దేవుడు ఏమంటున్నారు తెలుసా? ఇజ్రాయేలు, నేను నిన్ను నా భార్యగా చేసుకుంటాను, నీతితో, న్యాయంతో, కరుణతో, కృపతో నిన్ను కలకాలము నా దాన్నిగా చేసుకుంటాను. నమ్మదగిన తనంతో నేను నిన్ను నా భార్యగా చేసుకుంటాను. అప్పుడు నీవు నేను ప్రభుడనని గ్రహిస్తావు. యెషయా 54:5 అన్నమాట. అక్కడ నిన్ను సృజించిన వాడు నీకు భర్తయగును, సర్వశక్తిమంతుడైన దేవుడని అతనికి పేరు. ఇజ్రాయేలు పవిత్ర దేవుడని ఆయనకు పేరు. విశ్వదాత్రికి రాజు, విశ్వాన్ని సృజించిన యేసు మనకి భర్త. మనం ఆయన యొక్క వధువు అన్నమాట, భార్య. సో భర్త ఎలా ఉన్నాడో భార్య అలాగే ఉండాలండి. భర్త నడిచిన అడుగుల్లోనే భార్య కూడా నడవాలి. 7 అడుగుల బంధం అని అంటారు కదా, ఎక్కడి వరకు అంటే పరలోకం వరకు కూడా అన్నమాట. నాకు కొత్తలో ఏంటబ్బా యేసు ప్రభువా తండ్రి అని ప్రార్థించేదాన్ని, ఇప్పుడు నన్ను నేను నీకు భర్త అంటున్నారు. తర్వాత పరమగీతాల్లో నా సోదరి, నా వధువా, నీవు అన్యులు ప్రవేశించజాలని సొంత ఉద్యానవనం లాంటి దానవు అని ఇలా రిలేషన్ మారిపోతుందన్నమాట. నిజంగా యేసు ప్రభుని నమ్ముకోవడం అంటే యేసు ప్రభుతో పెళ్ళి అండి. ఆయన పెళ్ళి కొడుకు, మనము పెళ్ళి కుమార్తె, వధువు అన్నమాట. ఇప్పుడు ఒకసారి నేను చదువుతానండి, మీరు స్క్రీన్ మీద చూసి రాసుకోనండి. హోసియా గ్రంథంలో యేసు నమ్మకమైన భర్తగా దర్శనమిస్తారు. ఇజ్రాయేలు, నేను నిన్ను నా భార్యగా చేసుకొందును, నీతితో, న్యాయంతో, కరుణతో, కృపతో నిన్ను కలకాలము నా దానినిగా చేసుకొందును, నమ్మదగిన తనంతో నిన్ను నా భార్యగా చేసుకొందును, అప్పుడు నీవు నేను ప్రభుడనని గ్రహింతువు. ఎంత నమ్మకమైన భర్త అన్నమాట ఆయన. నమ్మకంగా, ఇప్పుడు ఈ లోకంలో కొంతమంది నమ్మకమైన భర్తలుగా ఉంటారు. యోసేపు నమ్మకమైన భర్తగా, జోజప్ప గారు మరియ తల్లిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. నమ్మకమైన తండ్రిగా, పెంపుడు తండ్రి కావచ్చు, కానీ యేసు ప్రభుని 30 సంవత్సరాలు పెంచుతారు. ఇంకా పాత నిబంధనలో నాకు ఇష్టమైన దంపతులు ఎవరు అంటే ఇస్సాకు, రిబేకా అండి. ఇస్సాకు రిబేకాని వివాహం చేసుకొని ఆమెని కాలు కింద పెట్టకుండా చూసుకున్నాడంట. రిబెకా కూడా ఇస్సాక్కి
తల్లి ప్రేమ అందించింది. ఆదికాండం 24:67 చక్కగా దేవుడు అబ్రాహాంకి బయలుపరుస్తారు తన కొడుకు ఇస్సాక్కి మరి ఎవరు కాబోయే భార్య అని. తన తమ్ముడు నాహోరు యొక్క మన్వరాలు బెతువేలు కూతురు రిబెక్కా మరి నమ్మకమైనటువంటి పనివాడనమాట. ఎలియాజర్ని పంపిస్తాడు కానుకలిచ్చి. ఆయన కూడా ప్రార్థిస్తాడు, ప్రభా ఇది ఇలా జరగాలి అని చెప్పి. ఇక్కడ బావి దగ్గర కూర్చుంటాడు. బావికి మరి నీళ్ళకు వస్తారు కదా, వచ్చిన అమ్మాయిని నేను అమ్మా చాలా దూరం నుంచి వచ్చాను, కొద్దిగా నీళ్ళు పోస్తావా తాగడానికి అంటే ఆ అమ్మాయి ఓ అలాగే అని మీ వంటలకు కూడా నేను నీళ్ళు పోస్తా అండి అంటే ఆ అమ్మాయే మీరు మా యజమానునికి నిర్ణయించిన అమ్మాయి భార్యగా నేను అనుకుంటాను ప్రభు అని ప్రార్థన చేస్తాడు. అంటే ఇస్సాక్ అన్నమాట. అలా ఎలియాజర్ ప్రార్థన ముగించి కళ్ళు తెరవగానే రిబెక్కా కడవ భుజాన పెట్టుకొని అలా నడుస్తూ వస్తుందంట. ఆమె అందగత్తే మగపోడి మెరుగని కన్య అన్నమాట. అంటే వివాహ అంతస్తులు అడుగు పెట్టే వాళ్ళకి ముఖ్యమైన లక్షణం ఏంటంటే పరిశుద్ధత. కన్యక ఎవరు తాకలేదు, ఎవరి నీడ పడలేదు అన్నమాట. అది అప్పుడు దేవుడు ఆ వివాహాన్ని ఆశీర్వదిస్తారు. తర్వాత అమ్మాయి అలాగే ఈయనకి నీళ్ళు పోస్తుంది, ఒంటెలకి నీళ్ళు పోస్తుంది. తర్వాత అప్పుడు దేవుడు ఇంకా నన్ను సరిగ్గా మా యజమానుడి చుట్టాల ఇంటికే తీసుకొని వచ్చారు అని పేరు అడుగుతాడనమాట. మీ తాతయ్య అమ్మ నువ్వు ఎవరి కుమార్తె చెప్పు అంటే నేను నాహోరు కుమారుడైన బెతువేలు కుమార్తె. వాళ్ళ తాతయ్య పేరు చెప్తుంది, వాళ్ళ నాన్న పేరు చెప్తుంది. అబ్రాహాం అదే చెప్తాడనమాట. అబ్బా అని దేవునికి వందనాలని చెప్పి ఆయన తీసుకొని వచ్చిన బంగారంలో ముందు చేతికి 2 గాజులు, ముక్కుకి ముక్కు పుడక పెడతాడు, అంటే ఎంగేజ్మెంట్ లాగా. ఆ అమ్మాయి సంతోషపడి ఏంటో అనుకొని వెళ్ళిపోతుంది. వాళ్ళ అన్నయ్య చూస్తాడు లాభాన్ని, ఏంటి ఇది అని. అప్పుడు ఈయన ఇక్కడ కూర్చుని ఉంటాడు. ఇంటికి తీసుకొని వెళ్తే అప్పుడు అన్ని సంగతులు చెప్పిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే అమ్మాయి తరఫున వాళ్ళు తల్లిదండ్రులు మరి తోబుట్టువులు ఇది దేవుడు చేసిన పని, దేవుడు చేసిన పెళ్ళి అని చెప్పి కాదు అని చెప్పడానికి మేమెవరు. వాళ్ళకి చాలా సంతోషం అన్నమాట. 65 సంవత్సరాల తర్వాత మళ్ళా తిరిగి అబ్రాహాంతో సంబంధం, రిస్టోరేషన్. దేవుడు గొప్ప దేవుడు అండి. అమ్మాయిని కూడా పిలిచి అడుగుతారు, అమ్మ వెళ్తావా ఆయనతో, పెద్ద తాతయ్య కొడుకుని పెళ్లి చేసుకుంటావా, నీకు ఇష్టమేనా? నాకు ఇష్టమే అంటుంది. దేవుని చిత్తము తల్లిదండ్రులకి, తల్లిదండ్రుల నుంచి పిల్లలకి. అప్పుడు ఆ వివాహాన్ని దేవుడు దీవిస్తారండి. కన్నె పిల్ల అన్నమాట. అప్పుడు ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళి ఎలియాజరు రిబేకాని ఇస్సాక్కి అప్పగిస్తాడనమాట. అప్పుడు ఇస్సాకు రిబేకాని కాలు కింద పెట్టకుండా చూసుకుంటాడు. రిబేకా ఇస్సాక్కి తల్లి ప్రేమను అందిస్తుంది. ఎందుకంటే వాళ్ళమ్మ సారా మరణించి అప్పటికి 3 సంవత్సరాలు అవుతుందన్నమాట. తర్వాత దేవుడు వాళ్ళని చక్కగా ఆశీర్వదిస్తారు. అనురాగ దంపతులు అన్నమాట. అలా వివాహంలో మరి ముగ్గురే ఉండాలండి, దేవుడు, భర్త, భార్య. ఆది గ్రంథంలో మరి ఏదెను తోటలో దేవుడు ముందు మానవుని సృజించాడు కదా. మనం ఇప్పుడు మానవుని సృజించాము, అతడు మమ్ము పోలి ఉండాలి అని. మమ్మ అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు అన్నమాట. అలా మట్టి తీసుకొని చేసి శ్వాసను ఊదితే అప్పుడు ఆయన జీవాత్మ గలవాడవుతాడు. మళ్ళీ ఆయన ఎముకను తీసుకొని అవ్వని చేసి ఆదికాండము 2:22 అండి. దేవుని సృష్టి అంటే ఎంత అందంగా ఉండొచ్చు కదా. ఇద్దరు కూడా దేవుని పోలి. అవ్వని దేవుడు ఆదాం దగ్గరికి తీసుకొస్తున్నాడు. దేవుడు జతపరిచిన జంట అంటారు. ఇలా జతపరిస్తే దేవుడు తీసుకొని వచ్చి అవ్వని ఆదాం దగ్గరికి వాళ్ళ పెళ్లి చేసి వాళ్ళిద్దరి మధ్యలో ఈయన ఉన్నాడు. వివాహంలో ముగ్గురు ఉండాలన్నమాట. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మలాగా మీరు పెక్కుమంది పిల్లల్ని కానీ అభివృద్ధి చెందండి, ఆకాశంలో పక్షుల్ని, సముద్రంలో చేపలు, భూమి మీద ఉన్న జంతువులు అన్నిటినీ కూడా మీరు పరిపాలించండి అని అధికారాన్ని ఇస్తాడనమాట.
అలా వివాహంలో ముగ్గురు ఉన్నారండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి యేసు ప్రభువే మనకి భర్త. ఇప్పుడు యేసు ప్రభు రాబోతున్నాడు కూడా. మత్తయి సువార్త 25 చదివితే, ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు, అర్ధరాత్రి కేక, రహస్య రాకడ అర్ధరాత్రిలో జరుగుతుంది, యేసు త్వరలో వస్తున్నాడనే పుస్తకంలో రాశాను ప్రభుని ఇచ్చిన కృపని బట్టి. ఆయన వస్తున్నాడు పెళ్లి కొడుకు కాబట్టి మనము పెళ్లి కూతురుగా ఆయనకి సమర్పించుకోవాలి. ఎవరు సమర్పిస్తారంటే ఎలియాజరు రిబేకాని ఇస్సాకి అప్పగించినట్లే మనలో ఉన్న పరిశుద్ధాత్మ మనల్ని మేఘాల్లో వచ్చిన పెళ్లి కొడుకు యేసు ప్రభుకి అప్పగిస్తే అక్కడ మన పెళ్లి జరుగుతుందండి. అది గొర్రెపిల్ల వివాహ మహోత్సవంకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు అని ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో 8వ వచనంలో ఉంటుంది. అది ఆయన యేసుప్రభు గొర్రె పిల్ల ఇప్పుడు పెళ్లి కొడుకులాగా రాబోతున్నాడు అనమాట. ఆయన ఎలాంటి వాడు యేసుప్రభువు చూడండి, నేను నిన్ను నా భార్యగా చేసుకుంటానని చెప్తున్నారు. ఇప్పుడు నేను నాకే అనుకుంటాను, అందుకే జసింత అని రాసుకున్నానని చెప్తున్నాను కదా. నీతితో, న్యాయంతో, కరుణతో, కృపతో నిన్ను కలకాలం నా దానిగా చేసుకుంటాను. నీతిమంతుడైన దేవుడు మరి తన వధువు కూడా నీతిగా ఉండాలని కోరుకుంటాడు. ఆయన దేవుని చిత్తాన్ని చేశాడు. నీతి అంటే దేవుని చిత్తం చేయడం అన్నమాట. అలాగే ఆయన న్యాయాధిపతి. సో మనం కూడా ఈ లోకంలో న్యాయంగా ఉండాలి, ఎవరికి అన్యాయం చేయకూడదు. కరుణ కలిగి ఉండాలి. కరుణామయుడైన యేసు తన భార్య కూడా కరుణ కలిగి ఉండాలి అని కోరుకుంటారనమాట. మన హృదయంలోంచిదో యేసు ప్రభుకి మంచి భార్య అంటే నేను అనుకుంటాను మదర్ తెరీసా తల్లి, సిస్టర్స్ అందరూ కరుణ కలిగిన వాళ్ళందరూ ఆయనకి వధువు అవుతారండి. తర్వాత కరుణతో, కృపతో అన్నమాట. కృప కలిగి ఉండడం, అర్హత లేని ఆశీర్వాదం అన్నమాట. అన్మెరిటెడ్ ఫేవర్ని గ్రేస్ అంటారు. అంటే అర్హత లేని వాళ్ళకి కూడా మనం కృప చూపించాలి. మనకు అర్హత లేదు కానీ దేవుడు మన పట్ల ఎంత కృప చూపిస్తున్నారు చెప్పండి కదా. అందుకే ఇలాంటి భర్తకి ఇలాంటి వధువు అన్నమాట. కలకాలము నేను నిన్ను నా దానిగా చేసుకుంటాను. కనుక మనం ఏం ధరించుకోవాలంటే, ఆయన పెళ్లి కొడుకు వస్తున్నప్పుడు పెళ్లి కూతురు ఎన్ని వస్త్రాలు ధరించుకుంటారు కదండి ఈ లోకంలో. అబ్బా ఇప్పుడైతే ఆ మేకప్లు ఎంత డబ్బులు వేస్టో. కానీ కొలొస్సీ 3:12లో ఏమని రాయబడి ఉంటుందంటే, మీరు దేవునికి ప్రియులు పరిశుద్ధులు కనుక దయా, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు ధరించుకోండి. పరిశుద్ధాత్మ ఇవన్నీ కూడా మనకి ధరింపజేసి తర్వాత మనల్ని యేసు ప్రభుకి అంకితం చేస్తాడనమాట, అర్పిస్తాడు, సమర్పిస్తాడు. అందుకే 2వ కొరింథీలో 11:2లో ఏమని రాస్తాడంటే, మీరు నాచే ఏకైక వ్యక్తికి అనగా క్రీస్తుకు ప్రదానం చేయబడిన కన్యక వంటి వారు. కన్యక ప్యూర్ అన్నమాట, ప్యూర్గా ఉండాలి. అందుకే మనం ఎఫెసీ 5 కూడా ఒకసారి చూద్దామండి. అక్కడ చెప్పమన్నారు ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు, యు ఫోకస్ మోర్ ఆన్ ద ఫ్యామిలీస్, హస్బెండ్ అండ్ వైఫ్ ఎట్లా ఉండాలి అని చెప్పమన్నారు అనమాట. ముందు ఒక 5 సందేశాలు బైబిల్ నుంచి దంపతులకు ఇవ్వమని చెప్పారనమాట. ఏంటి అనంటే హెబ్రీ 13:4 వివాహం అందరిచే గౌరవించబడాలి. ఎందుకంటే దేవుడు వివాహ వ్యవస్థని ఈ లోకంలో స్థాపించారు. దేవుణ్ణి గౌరవించడం అంటే ఆయన స్థాపించిన వివాహాన్ని గౌరవించాలి. వివాహ పడక పరిశుద్ధంగా ఉండాలి. అది ఇక్కడ మిస్ అవుతుంది కానీ మీరు రాసుకోండి, ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్, మ్యారేజ్ బెడ్ కెప్ట్ ప్యూర్, అడల్టరస్ విల్ బి జడ్జ్డ్ బై గాడ్. వివాహాన్ని అందరూ గౌరవించాలి. వివాహ పడక పరిశుద్ధంగా ఉండాలి. అవిధేయులు, వ్యభిచారులు దేవుని తీర్పునకు గురి అవుతారు. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు సంబడీ, బీ అటెంటివ్.
చెవి గలవాడు వినుగాక, ఆత్మ సంగమునకు ఏం బోధిస్తుందో. వివాహానికి ముందు రెబెక్కా మగ పోడిని ఎరుగని కన్య, అలాగే ఇస్సాక్ కూడా ఇద్దరు ప్యూర్ అన్నమాట. అప్పుడు ఇద్దరు ప్యూర్గా ఉన్నప్పుడు వివాహం రోజున పరిశుద్ధ ఆత్మ వాళ్ళని ఒక్కటిగా బంధిస్తాడు. భర్తగా అబ్బాయిని, భార్యగా అమ్మాయిని అభిషేకిస్తాడు. పడక మీద వాళ్ళని ఏక ఆత్మగా ఏక శరీరంగా చేస్తాడు. మలాకి 2:14 అన్నమాట. 14:15. ఎందుకు ఈ వివాహం అంటే మలాకిలోనే రాస్తారనమాట. ఎందుకు అంటే దేవుడు ఈ వివాహం ద్వారా తన సృష్టిని కొనసాగించాలి. గాడ్లీ చిల్డ్రన్, హీ వాంట్స్ టు గివ్ గాడ్లీ ఆఫ్ స్ప్రింగ్ అనమాట, త్రూ ద హోలీ పేరెంట్స్. జకారియా, ఎలిజబెత్ అనుకోండి, లేదా షౌరి వారి తల్లిదండ్రులు, అంతోని వారి తల్లిదండ్రులు, పరిశుద్ధమైన కడుపులోంచి పరిశుద్ధమైన బిడ్డలే వస్తారు కదండి. గాడ్లీ ఆఫ్ స్ప్రింగ్ రావాలి. మోషే, అహరోను, మిరియాం, ఇట్లా చెప్తా. మిరియాం, అహరోను, మోషే, అమ్రాము, యోఖేబేదు, నిర్గమకాండ 2లో పరిశుద్ధమైన దంపతుల నుంచి 3 పరిశుద్ధమైన బిడ్డలు వచ్చారు. వాళ్ళు బానిసలు, ఇటుకలు చేసుకునే బానిసలు, కానీ పరిశుద్ధతలో బెస్ట్ అన్నమాట. అందువల్ల ఆ 3 బిడ్డల ద్వారా దేవుడు మరి హీ క్రియేటెడ్ హిస్టరీ అండి. మొదటి 5 గ్రంథాలు రాస్తాడు మోజెస్ కదా. ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపిస్తాడు. దేవుని యొక్క శక్తిని అక్కడ చూపించి ఐగుప్తులో సినాయి పర్వతం దగ్గర వాళ్ళకి దేవుని స్వరాన్ని విని దేవుడు చెప్పింది వాళ్ళకి బోధిస్తాడు. 8 సార్లు పైకి కిందికి దేవుడు ఏం చెప్తే అది కిందకు వచ్చి వాళ్ళకి బోధిస్తాడు. ఆ తర్వాత వాళ్ళని 40 సంవత్సరాలు అంటే 39 సంవత్సరాలు ఎడారిలో నడిపించి వాగ్దాన భూమికి నడిపిస్తాడనమాట. గొప్ప చరిత్ర అండి. 10 ఆజ్ఞలు. ఆ మోషే ధర్మశాస్త్రం ప్రతి దేశం యొక్క చట్టం అదే ఉంటుందండి. లీగల్గా మన చట్టం ఏదైతే ఉందో ప్రతి దాంట్లో ఉంటాయి ఈ 10 ఆజ్ఞలు. అది వివాహం గురించి అన్నమాట. మరి యేసు ప్రభు ఎలాంటి భర్త అంటే ఎఫెసీ 5:25 నుంచి ఒకసారి చూద్దామండి, 33 వరకు. ఎఫెసీ 5 కానీ కొలోసి 3 కానీ కుటుంబ ధర్మాల్ని గురించి మరి వివరిస్తుందండి. గాడ్ వాంట్స్ us టు నో అబౌట్ ద ఫ్యామిలీ. దేశంలో యుద్ధాలు కాదండి, కుటుంబంలో యుద్ధాలు రాకుండా ఉండాలి. కుటుంబం ఎలా ఉంటే దేశం అలాగే ఉంటుంది. కొన్ని కుటుంబాలు కలిస్తేనే దేశం కదా. కనుక కుటుంబము దేవుని వాక్యం మీద కట్టబడాలన్నమాట. ఎఫెసీ 5:25లో ఇదో భర్తలారా, క్రీస్తు తన వధువైన సంఘాన్ని ఎలా ప్రేమించి దాని కొరకు తన ప్రాణం ఇచ్చాడో మీరు కూడా మీ భార్యలను అలా ప్రేమించాలి. యేసు ప్రభు ఎట్లా ప్రేమించాడు మనల్ని? మనం వధువు, ఆయన భర్త, మనం భార్య. తన ప్రాణం ఇచ్చాడు అంటే త్యాగమైన ప్రేమ. ఏమీ ఆశించలేదు. భార్య దగ్గర నుంచి ఆయన ఏమీ ఆశించలేదు. ఇంకా ఏంటి అనంటే ఆయన వాక్కు చేత తన వధువుని కడిగి ఒక మచ్చ ముడత లేకుండా పరిశుద్ధంగా తనకి సమర్పించుకోవాలి. వధువుని యేసుప్రభు వాక్యంతో మరి యేసు రక్తంతో కడిగి పరిశుద్ధాత్మదేవుడు పరిశుద్ధపరిచి పరిశుద్ధంగా యేసుప్రభుకి మనల్ని అప్పగిస్తాడనమాట. అలాగే భర్తలు కూడా భార్యలను అలా ప్రేమించాలి. మీ భార్య మీ శరీరంలో ఎముక కనుక మీ శరీరాన్ని ప్రేమించుకున్నట్లుగా మీ భార్యను మీరు ప్రేమించాలి. అలాగే పోషించాలి. యేసు ప్రభు మనల్ని పోషిస్తున్నాడు వాక్యంతో కదా. ప్రతి భర్త తన భార్యని పిల్లల్ని పోషించాలన్నమాట. అంటే తండ్రిగా భర్తగా తన డ్యూటీ చేయాలి. అది ఒక్క వాక్యము చెప్పమన్నారండి. ఏంటి అంటే వివాహ పడక పరిశుద్ధంగా ఉండాలి. భార్య భర్త క్రీస్తుతో, క్రీస్తు యందు, క్రీస్తు ద్వారా ఐక్యం కావాలి. ముందు కానీ తర్వాత కానీ మలినం కాకూడదు. వివాహ పడక ఏంటి అంటే పునాది అని చెప్పమ్మా. ఇంటికి పునాది. ఇప్పుడు మనకి చూడండి, ఇల్లు కట్టిన మన దివ్యవాణి స్టూడియో కడుతున్నారు కదండి, పునాదులు కూడా చూపిస్తున్నారు కదా ఎంత స్ట్రాంగ్గా. చాలామంది సాయం చేస్తున్నారు,
దేవుడు మీ కుటుంబాలని దీవించుదురు గాక. చక్కగా వస్తుంది. పునాది స్ట్రాంగ్గా ఉంటే అది ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అన్నీ స్ట్రాంగ్గా ఉంటాయి. సో ఈ పునాది ఏంటంటే ఒక ఇంటికి వివాహ పడక, భార్య భర్తలు పరిశుద్ధంగా ఉండి ప్రేమగా ఉన్నట్లయితే అప్పుడు మీ పిల్లలు ఆ ప్రేమలో ఎదిగిన వాళ్ళు లోకానికి ఆశీర్వాదకరంగా మారుతారు. ఇస్సాకు ఒక ఉదాహరణ, జకారియా ఎలిజబెతమ్మల కుమారుడు బాప్తిస్మ యోహాను, షౌరి వారు, అంతోని వారు, లేకపోతే అమ్రామ యోకాబేదుల 3 పిల్లలు, మోషే, అహరోన్, మిరియాం. భార్య భర్తల మధ్యలో చాలా ప్రేమ ఉండాలండి. క్రీస్తుతో వాళ్ళు అతుక్కొని పోవాలన్నమాట. ఒక చెట్టుకి 2 కొమ్మల్లాగా. ఇద్దరికి రిలేషనే లేకపోతే ఫాల్టీ ఫౌండేషన్ కదండి. ఫౌండేషన్ బాగాలేకపోతే మీ పిల్లల మ్యారీడ్ లైఫ్ కూడా బాగుండదండి. మీరు ఒకే శరీరం, ఒకే మనసు, ఒకే హృదయం, ఒకే బ్యాంక్ అకౌంట్, నా డబ్బులు నావి, నీ డబ్బులు నీవి, అలా ఉండొద్దండి. ఒకే మనస్సు, ఒకే శరీరం, క్రీస్తుతో ఐక్యమైపోవాలి, ద్రాక్ష రసంలో నీటి చుక్కలాగా. అందుకే కొన్ని టైం అయిపోయింది కానీ నేను కొన్ని చెప్తా అండి. రోమా 12:10 మీరు ఒకరినొకరు గౌరవించుకోవడానికి త్వరపడండి. అలాగే గలతీ 6:2 మీరు ఒకరి భారములను ఒకరు భరించి క్రీస్తు నియమాన్ని పూర్తిగా నెరవేర్చండి. ఇప్పుడు మేము చూస్తే 60sలో ఉన్నాము. ఒకరికొకరు సాయం చేసుకోవడం, నా భర్త నాకు సాయం చేస్తాడు. ఇది శారీరక సంబంధమైన ప్రేమ కాదు, దేవుని ప్రేమ, దైవ ప్రేమ అన్నమాట. ఒకరికొకరు సాయం చేసుకోవాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి. ప్రేమ అన్నిటినీ సహిస్తుంది, అన్నిటినీ భరిస్తుంది. అసలు మ్యారేజ్ అంటే, వివాహం అంటే దేవుని ప్రేమని ఒకరితో ఒకరు పంచుకునే ప్రేమ బంధమే వివాహ బంధం. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. యేసయ్యా, మీరు మాకు భర్తగా, నమ్మకమైన భర్తగా మమ్మల్ని భరిస్తూ ఉన్నారు. మా పాపం, మా రోగం, మా శాపం అన్నీ భరిస్తూ ప్రభా మమ్మల్ని వాక్యంతో పోషిస్తూ ఉన్నారు. మంచి కాపరిలాగా గాయపడిన గొర్రెల్ని కట్టి గుండెల మీద పెట్టుకొని కాలు కింద పెట్టకుండా ఇస్సాకు చూసుకున్నట్లుగా మమ్మల్ని చూసుకుంటున్నారు. ప్రతి భర్త కూడా నమ్మకమైన భర్తగా ఉండేటట్లుగా భర్తల్ని అభిషేకించండి. అలాగే ప్రతి భార్య కూడా నమ్మకమైన భార్యగా ఉంటూ ఇద్దరు యేసయ్యా మీతో ఐక్యమై ఒకే హృదయం, ఒకే మనసు, ఒకే ఆత్మ ఉండి దేవుడు వాళ్ళకిచ్చిన పిల్లల్ని ఆ దైవ ప్రేమలో పెంచేటట్లుగా ఆ ఇల్లు ప్రభా పరలోక ప్రతిబింబమై ఉండేటట్లు మీరు ఆ ఇంట్లో మంచి కాపరిగా ఉండి కాపాడమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రతి భర్త నమ్మకమైన భర్తగా, ప్రతి భార్య నమ్మకమైన భార్యగా ఉంటూ పిల్లల్ని దైవభీతితో పెంచే కృప దేవుడు మీకు దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.